మనతో మాట్లాడినట్లుగా యెషయా ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల 5 కారణాలు 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు 5 విషయాలు మనకు తెలియజేశారు. మన వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు దేవుడు ఆలకించి అంగీకరించి ఆన్సర్ ఇవ్వాలని 5 లక్షణాలు మనలో ఉండాలి. యెషయా జీవితం నుంచి 5 విషయాలు మనం చూస్తాం. మొదటిగా, మెత్తని హృదయం ఉండాలి. కఠినత్వం, మొండితనం, మూర్ఖత్వాన్ని మనం వదిలిపెట్టాలి. రెండవదిగా, దేవుని మాటలు వినినప్పుడు ఇది నా కొరికేనని వాక్యానికి స్పందించాలి. మూడవదిగా, తగ్గింపు కలిగి వినయం విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. నాలుగవదిగా, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చివరిగా, ఆయన సన్నిధిలో కన్నీరు నీరై ప్రార్థించినప్పుడు యెషయా ప్రార్థన విన్నట్టుగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన ప్రార్థన విని నెమ్మదినిచ్చినట్టుగా మనకు, మన కుటుంబాల సంఘాలు నెమ్మదిస్తాడు. ఆయన ప్రార్థన విని కీడు తప్పించినట్టుగా మన ప్రార్థన విని దేవుడు మన మీదకి రాబోతున్న కీడులను తప్పిస్తాడు. ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుందాం. యెషయా ప్రార్థన విని దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.